కాంతమ్మ నిద్రలేచి చూసేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. కాని వంటింట్లో మాత్రం ఏదో చప్పుడు వినిపించింది. నిద్రలేచి వంటగదిలోకెళ్లిన కాంతమ్మ కోడలు కాంచన ఏడుస్తుండటం గమనించింది. మనసాగలేక, అమ్మా కాంచనా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏవైంది? అలా ఒంటరిగా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఏవైందమ్మా? అత్తయ్య, ఆయన ఇంటికి సరిగా రావటం లేదు. నీకు తెలుసు కదా, ఆయన ఇంటికొచ్చి 2 రోజులవుతుంది. వాడెప్పుడూ అంతేనమ్మా. దానికే అలా బాధపడితే ఎలా నువ్వు? నేనిప్పుడే మీ మావయ్యని పంపించి వాడెక్కడున్నా తీసుకురమ్మంటానుండు. అలా కాంతమ్మ కాంచన మాట్లాడుకుంటుండగా అక్కడికి చిరాకు పడుతూ రంగయ్య వస్తాడు. మొహమంతా చెమటలు పట్టేసి చిరాకు పడుతున్నాడు. హబ్బబ్బబ్బబ్బా, ఎంత ఉదయాన్నే ఈ చెమటలు చూడు. నా వల్ల కావట్లేదే కాంత. 2 బకెట్ల నీళ్లు నా నెత్తి మీద గుమ్మరించుకోవాలి, లేదంటే ఊపిరాడదు నాకు. అయినా మీరేంటి ఏదో సంతప సభలా అలా ఉన్నారు? నీ కొడుకు గురించే ఈ బాధంతా. వాడింటికొచ్చి 2 రోజులవుతుంది. ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. 4 తగిలిచ్చి వాణ్ణింటికి తీసుకురండి. అమ్మా కాంచనా, వాడి కోసం బాధపడుతున్నావా? నీకు తెలుసు కదా తల్లి, వాడు నా పోలికయ్యుంటే మంచిగా ఉండేవాడు. కాని వాడు వాళ్ళ అమ్మ పోలిక కదా, అందుకే ఇట్ట గాలి తిరుగులు తిరుగుతూ గాలుడిలా మారిపోయాడు. ఇదిగో నేనిక్కడే ఉన్నాను, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తెలుసులేవే, ఏదో ఉండబట్టలేక కోడలితో నిజం చెప్పేశాను. ఇప్పుడే వెళ్ళి ఆడెక్కడున్నా తీసుకొస్తాను. అలా రంగయ్య ఇంటి నుండి వెళ్ళాడు. సాయంత్రానికి తన కొడుకు సురేష్ని ఇంటికి తీసుకొచ్చాడు. మొహం బాధగా పెట్టుకున్న సురేష్ని చూసిన కాంతమ్మ, రే నాన్నా, నీ పద్ధతేం బాలేదురా. ఇంట్లో నీకొక భార్య ఉందన్న సంగతి గుర్తుందా లేదా? ఇంట్లో భార్య ఉందని తెలుసు, ఇంటికొస్తే ఉక్కపోతుంటుందని తెలుసు. నేను ఈ నరకంలో ఉండలేనమ్మా. అంటే ఏంటండి? నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? అది కాదే కాంచన, అసలే వేసవికాలం మొదలైంది కదా. ఉక్కపోతలు, వేడిగాలులు నా వల్ల కాదే. ఈ ఇంట్లో తట్టుకోలేకపోతున్నాను. అందుకని ఇంటికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? నేనెక్కడా తిరగట్లేదే బాబు. ఆ అడవికి దగ్గరలో మర్రి చెట్టుందిగా, అక్కడే ఉంటున్నా. పొద్దున్నే నా స్నేహితుడు భోజనాలు, తినుబండారాలు పట్టుకొచ్చేస్తాడు. అక్కడే ఉంటూ హాయిగా తింటూ చెట్టు నీడనే అలా ఉండిపోతున్నా. సురేష్ అలా మాట్లాడుతుంటే ఉక్కపోతల వల్ల చెమటలు పట్టేస్తాయి. ఓవైపు ఆ చెమట తుడుచుకుంటూ మరోవైపు చిరాకు పడుతూ మాట్లాడుతుంటాడు. అబ్బా, చూసావా, ఇలా ఇంటికొచ్చానో లేదో ఉక్కపోత చూడు. నా వల్ల కావట్లేదే బాబు. ఓ పని చేద్దాం, నువ్వు కూడా నాతో పాటు వచ్చేయి అక్కడికి. ఏంటి, బంగారం లాంటి ఇల్లొదిలొచ్చేయాలా? ఎప్పటికీ కాదులేవే, ఏదో ఈ వేసవికాలం పూర్తయ్యేదాకా అక్కడే ఉందాం. ఆ చెట్టు నీడలో చల్లని గాలికి హాయిగా ఉందామే. ఏంటమ్మా, ఏమంటావు? నోరు ముయిరా వెదవ, ఇలా ఎవరైనా మాట్లాడతారేంట్రా? శుభ్రంగా ఇల్లు పెట్టుకొని అనాథలాగా ఆ చెట్టు కింద ఉంటానంటావేంటి? కాంతమ్మ అలా మాట్లాడుతుంటే సురేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో రంగయ్య కల్పించుకొని, ఇదిగో కాంతం, నేను చెప్పాను గదే, వాడు తండ్రి పోలిక అయ్యుంటే బుద్ధిగా అమ్మ నాన్న చెప్పే మాట వినేవాడు. వాళ్ళ అమ్మ పోలిక కదా, ఆ జాతి మనుషులు అంతా పెద్దల మాట వినర్లే. మీరు నోరు మూస్తారా? నేనసలే కోపంతో రగిలిపోతున్నాను. మధ్యలో మీరిలా విసిగించకండి. ఒరేయ్ సురేషు, ఇప్పుడేమంటావురా? ఏదో ఒకటి తేల్చి చెప్పు. నేనేమంటానమ్మా, ఒకటి మీరైనా నా మాట వినండి, లేదంటే నేనైనా మీ మాట వినాలి. రెండోది కష్టం కాబట్టి మొదటిదే చేద్దాం. సురేష్ మాట్లాడే మాటలు కాంతమ్మకు మరింత కోపం తెప్పించాయి. ఇక ఆ కోపంలో సురేష్ పై చెయ్యి చేసుకోవాలనుకుంది. ఇంతలో కాంచన అడ్డుపడింది. నువ్వాగమ్మా, వీడికి 2 పాడాల్సిందే. అత్తయ్య, ఒక పని చేద్దాం. ఆయన చెప్పినట్టుగానే మనమంతా అక్కడికెళ్ళి ఒక రోజుందాం. కేవలం ఒక్కరోజే. మనకి నచ్చకపోతే వచ్చేద్దాం. ఆయన్ని ఇబ్బంది పెట్టేదొద్దు, మనము ఇబ్బంది పడేదొద్దు. సరేనమ్మా, నీ నోటి నుండే ఆ మాటొచ్చింది కాబట్టి అలాగే చేద్దాం. అలా కాంచన చెప్పినట్టుగానే నలుగురు మరుసటి రోజు ఉదయాన్నే ఆ చెట్టు కిందకి చేరుకున్నారు. కాంచన అక్కడే అందరికీ వంట చేసి వడ్డించింది. ఎండ తీవ్రత పెరుగుతుంది.
అయితే చెట్టు కింద ఉన్నా కూడా కాస్త చెమటలు పట్టటం మాత్రం ఆగదు. దాంతో కాంతమ్మ, ఈ చెట్టు కిందకొస్తే హాయిగా ఉంటుందన్నావు కదరా, ఇక్కడున్నా కూడా చెమటలు పట్టేస్తున్నాయేంటి? అమ్మా, ఎండ తీవ్రత ఈరోజు ఎక్కువైనట్టుంది. పైగా మీరు నాపై చాలా కోపంగా ఉన్నారుగా, అందుకే ఒంట్లో వేడెక్కువై ఇలా చెమటలు పడుతున్నాయి. ఒరేయ్, నా పోలిక ఒక్కటి కూడా రాలేదు కదరా నీకు. గోడ మీద పిల్లిలా ఏది పడితే అది మాట్లాడడం మొదలెట్టేశాం. ఈ చెట్టు కింద ఇలా అందరూ చూసేలా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదు. నాన్న, మీరు ఊరుకోండి, అందరూ మనల్ని చూస్తున్నారు. ఇదిగో కాంతం, నేను వెళ్ళిపోతున్నానే. 4 బకెట్ల నీళ్లు తలపై కుమ్మరించుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఈ వేడి కూడా ఎక్కువైపోతుంది. వెళ్తున్నా. ఏవండి, ఉండండి, నేను కూడా వచ్చేస్తాను. అమ్మ కాంచన, నువ్వు వస్తావా? లేదత్తయ్యా, మీరెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరేనమ్మా, తొందరగా వచ్చి ఇక్కడ ఎక్కువసేపు ఉండకు. అంటూ కాంతమ్మ తన భర్త రంగయ్యతో కలిసి ఇంటికెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత సురేష్ కాస్త బాధపడతాడు. అది గమనించిన కాంచన, మీరేం బాధపడకండి, మీకోసం నేనిక్కడే ఉండిపోయాను కదా. చూడు కాంచన, నాకు వేడి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వేసవికాలం వచ్చిందంటే చాలు, నేను నరకంలోకి వచ్చినట్టు అనుకుంటాను. మన ఇంట్లో ఉక్కపోత ఎక్కువ, నేనేం చేయలేకపోతున్నా. పాపం, నా వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు. బాధపడకండి, మీకు తినడానికి నేను చాలా తెచ్చాను, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ తనతో తెచ్చుకున్న పిండి వంటలు, తినుబండారాలు సురేష్కిస్తుంది. ఇక ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తింటారు. కానీ ఉక్కపోత మాత్రం తప్పదు. ఇక సాయంత్రం అవగానే, కాంచన, ఇక ఇంటికెళ్దాం. రాత్రికి నువ్వు ఇక్కడుండకూడదు. అదేంటండి, 2 రోజులు ఇంటికి రాకుండా రాత్రిపూట మీరిక్కడే ఉన్నారుగా, నేనుండకూడదా? అయ్యో, అది కాదు కాంచన. ఊళ్ళో మగాళ్ళంతా ఇక్కడికొచ్చి పేకాట ఆడతారు. నాకు ఆ ఆట రాదు గాని వాళ్ళు ఆడేది చూస్తూ ఇక్కడే పడుకుంటాను అంతే. సరే పద, నేను కూడా ఇంటికొచ్చేస్తాను. అలా సురేష్ తన భార్యని వెంటబెట్టుకుని ఇంటికొస్తాడు. కొడుకు కోడల్ని చూసిన కాంతమ్మ, వచ్చేశారా? నాకు తెలుసు, నా కోడలు గట్టిదని. నీ ముక్కు పిండి మరీ ఇక్కడికి తీసుకొస్తుంది. సర్లే, వెళ్ళి తినేసి పడుకోండి. అలా కాంతమ్మ అంటుంటే ఆవిడ మాటలు పట్టించుకోకుండా గదిలోకెళ్ళిపోతాడు సురేష్. ఆ రాత్రి చాలాసేపు అటూ ఇటూ దొర్లుతూ నిద్రలోకి జారుకుంటాడు. ఇక 2-3 రోజులు అలాగే జరిగింది. 4వ రోజు మాత్రం ఉక్కపోత తట్టుకోలేక అర్ధరాత్రి లేచి కూర్చుంటాడు. పక్కనే కాంచనుండదు. ఇల్లంతా వెతికాడు, ఎక్కడా కనిపించదు. ఇక కాంతమ్మని రంగయ్యని కూడా నిద్రలేపి కాంచన కనిపించట్లేదని చెప్తాడు. ఇంతలో ఉదయం కోడికూతలు మొదలవుతాయి. ఆ వేళకి ఇంటికొస్తుంది కాంచన. ఏంటి కాంచన, ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? చేతులకు ఆ మట్టేంటి? అయినా ఈ సమయంలో బయట నీకేం పని? రే, కాస్త ఆగరా, తనని కూడా మాట్లాడనివ్వు. అలా ప్రశ్నల వర్షం కురిపిస్తే ఎలా? ఏమ్మా కాంచన, ఎక్కడికెళ్ళావు? అత్తయ్యా, నా చేతులకు మొత్తం మట్టుంది, నేనిప్పుడే వెళ్ళొస్తానుండండి అంటూ కాంచన తన గదిలోకెళ్ళి స్నానం చేసుకునొస్తుంది. సురేష్ కోపంగా చూస్తుంటాడు. కాంతమ్మ, రంగయ్యలు మౌనంగా ఉన్నారు. ఇంతలో కాంచన, మీరు నాతో రండి. ఎక్కడికి? రమ్మని చెప్పాను కదా, రండి. రేయ్, నువ్వు చెట్టు దగ్గరికి రమ్మని చెప్తే మేమంతా వచ్చాంగా, ఇప్పుడు తన మాట కూడా విని వెళ్ళు. అలా కాంచన అందరినీ ఒక సొరంగం దగ్గరికి తీసుకెళ్ళింది. తన అత్త, మామ, భర్తని ఆ సొరంగం లోపలికి తీసుకెళ్ళింది. లోపల చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ ఉంది. 5-6 గదులున్నాయి. పైగా సొరంగం లోపల చాలా చల్లని వాతావరణం ఉంటుంది. కాంతమ్మ, రంగయ్య, సురేష్లు వాటిని చూసి ఆశ్చర్యపోతారు. వరుసగా 3 రాత్రులు కష్టపడి ఈ సొరంగం ఇంటిని ఏర్పాటు చేశానండి. ఇక్కడుంటే మీకస్సలు వేడనిపించదు, ఉక్కపోతా ఉండదు, స్వర్గంలో ఉన్నట్టుంటుంది. ఇదంతా మీకోసమే. ఆహా, నీలాంటి భార్య దొరకటం వాడ అదృష్టమమ్మా. భర్త కోసం ఎంత కష్టపడి చేస్తావు. నువ్వు నిజంగా గొప్పదానివి తల్లి. ఈ రోజుల్లో భర్తల కోసం ఏ భార్య ఇట్లా చేయట్లేదు. నిజంగా నువ్వు బంగారం లాంటి కోడలివి. అలా రంగయ్య, కాంతమ్మలు కాంచనని మెచ్చుకున్నారు. సురేష్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాంచనా, నా కోసం ఇలా చేస్తావనుకోలేదు. నువ్వు చాలా గొప్పదానివి. నిజంగా నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం.
అలా సురేష్ ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచింది కాంచన. ఇక ఆ కుటుంబం మొత్తం ఆ సొరంగం ఇంట్లో ఉంటూ వేసవికాలమంతా హాయిగా చల్లని వాతావరణంలో బ్రతుకు. గత ఎపిసోడ్లో భువన వేసిన పద్మ వ్యూహంలో కాంచన చిక్కుకుపోయింది. అత్తగారి గొలుసును దొంగిలించి ఆ డబ్బుని పుట్టింటికి పంపిందనే నీలాప నింద కాంచన మీద పడింది. సాక్ష్యాలు బలంగా ఉండడంతో కాంతమ్మ కూడా కాంచనని అసహ్యించుకుంది. ఇంట్లో అందరి ముందు దోషిలా నిలబడ్డ కాంచన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉదయం 7 గంటలు. రాఘవయ్య గారి ఇల్లు. వాతావరణం చాలా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. కాంచన ఇల్లు తుడుస్తోంది. కాని ఆమె మనసులో మాత్రం ఆలోచనల తుఫాను రేగుతోంది. తండ్రి తలదించుకొని వెళ్లిపోవటం ఆమెని బాగా కలచివేసింది. నాన్న, నన్ను క్షమించండి. నా వల్ల మీరు ఈ వయసులో అవమానం భరించాల్సొచ్చింది. నేను డబ్బు పంపలేదని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. భువన తెలివిగా నన్నిరికించింది. కానీ ఆ గొలుసేమైంది? భువన దాన్ని బీరువాలో నుండి తీసి ఎక్కడ దాచింది? దాన్ని కనిపెట్టడమే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. అంతలో కాంతమ్మ వంటింట్లో నుండి కాఫీ కప్పుతో బయటకొచ్చింది. కాంచనని చూడగానే ముఖం తిప్పుకుంది. అత్తయ్యా, కాఫీ నేను కలిపేదాన్ని కదా, మీరెందుకు శ్రమ తీసుకున్నారు? నీ చేతి కాఫీ తాగితే నా ఒంటి మీదున్న నగలు కూడా మాయమైపోతాయేమోనని భయం కాంచన. దొంగ బుద్ధి ఉన్నవాళ్ల చేతి వంట నాకు వంట పట్టదులే. నీ పని నువ్వు చూసుకో. కాంచన గుండెలో ఎవరో బాకుతో పొడిచినట్టనిపించింది. కన్నీళ్లు దిగమింగుకొని పని చేసుకుంటుంది. ఇంతలో భువన తన గదిలో నుండి హుషారుగా బయటకొచ్చింది. గుడ్ మార్నింగ్ అత్తయ్యా, ఈరోజు టిఫిన్ ఏంటి? నాకు చాలా ఆకలిగా ఉంది. రామ్మా భువన, నీకోసం పెసరట్టు వేశాను, రా తిందు. థ్యాంక్ యూ అత్తయ్యా. అన్నట్టు ఈరోజు నేను టౌన్కి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ బర్త్డే ఉంది. కాస్త షాపింగ్ చేసి లంచ్ బయటే చేసొస్తాను. టౌన్ కా? ఈ సమయంలోనా? అని మనసులో అనుకుంది కాంచన. తనకు అనుమానం వచ్చింది. నిన్ననే గొలుసు మాయమైంది. ఈరోజు భువన హడావిడిగా టౌన్కెళ్తుంది. అంటే ఆ గొలుసు అమ్మడానికి వెళ్తుందా? కాంచన మెదడు చురుగ్గా పనిచేయటం మొదలెట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర కాంచన వడ్డిస్తూ ఉంది. భువన తింటుంది. కాంతమ్మ పక్కనే కూర్చొని ఉంది. కాంచన భువన ప్లేట్లో పెసరట్టేస్తూ, భువన, టౌన్కెళ్తున్నావు కదా, జాగ్రత్త. అసలే ఈ మధ్య దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఒంటి మీద నగలు, బ్యాగులో డబ్బులు జాగ్రత్తగా చూసుకో. నా జాగ్రత్తలో నేనుంటానులే అక్క. నువ్వు నీ గురించి చూసుకో. ఇంట్లో ఉన్న గొలుసులే మాయమవుతున్నాయి. ఇక బయట సంగతి చెప్పాలా? నిజమే భువన, ఇంట్లో దొంగలుంటే బయట వాళ్లనని లాభమేముంది? భువన టిఫిన్ చేసి రూంలోకెళ్లి ఒక బ్యాగ్తో వచ్చింది. ఆ బ్యాగ్ చూడగానే కాంచనకి అనుమానంగా అనిపించింది. భువన, ఆ బ్యాగ్ చాలా బరువుగా ఉన్నట్టుంది. ఏం పెట్టావందులో? ఏముంటాయి? నా మేకప్ కిట్, వాటర్ బాటిల్, అంతే. ఎందుకంత ఎంక్వైరీ చేస్తున్నావు? ఏం లేదులే. నువ్వు వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి గుడుంది కదా, మా నాన్నగారికి ఆరోగ్యం బాలేదని, బాగుండాలని మొక్కుకున్నాను. ఒక 101 రూపాయలు హుండీలో వేస్తావా? సరే ఇవ్వు, తొందరగా ఇవ్వు, నాకు లేట్ అవుతుంది. కాంచన వంటింట్లోకి వెళ్లి డబ్బు తెచ్చింది. కాని ఆమె అసలు ఉద్దేశం వేరు. భువనాన్ని ఎలాగైనా ఆపాలి. ఆ బ్యాగ్లో ఏముందో చూడాలి. భువన బయలుదేరడానికి సిద్ధమవుతుంది. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. సాయంత్రం వరకు వచ్చేస్తాను. జాగ్రత్తమ్మా, డ్రైవర్ని తీసుకెళ్ళు. వద్దులే అత్తయ్యా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. భువన గుమ్మం దాటబోతుండగా కాంచన అడ్డొచ్చింది. భువన, ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ ఏంటక్కా? ఈరోజు సాయంత్రం వరకు వస్తానన్నావు కదా, అప్పటి వరకు నీకు ఆకలేస్తుంది. బయట ఏం తిన్నా ఇంటి తిండిలా ఉండదు కదా. నేనిప్పుడే సేమియా పాయసం చేశాను, ఒక స్పూన్ తిని వెళ్ళు. అవును భువన, కాంచన చెప్పింది నిజమే, ఒక ముద్ద తినెళ్ళు. అబ్బా, ఈ సెంటిమెంట్లు నాకు చిరాకత్తయ్యా. నాకు టైం లేదు, వెళ్తాను. ప్లీజ్ భువన, నా మీద కోపం ఉండొచ్చు, కానీ తిండి మీదొద్దు. ఇదిగో స్పూన్, ఇక్కడే తినెళ్ళు, నేను పట్టుకుంటాను బ్యాగ్. కాంచన చెయ్యి చాచి భువన భుజం మీదున్న బ్యాగ్ తీసుకోబోయింది. భువన వెంటనే వెనక్కి తగ్గింది. వద్దొద్దు, నా బ్యాగ్ నేనే పట్టుకుంటాను, నువ్వు ముట్టుకోకు. అంత కంగారెందుకు భువన? సరే, బ్యాగ్ సోఫాలో పెట్టి తిను. నిల్చొని తింటే గొంతులో తడుతుంది. కాంతమ్మ కూడా చూస్తుండడంతో భువన తప్పక ఒప్పుకుంది. బ్యాగ్ సోఫాలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పాయసం తినటం మొదలెట్టింది. కాని ఆమె కళ్ళు మాత్రం బ్యాగ్ మీదే ఉన్నాయి. నెమ్మదిగా తిను భువన, వేడిగా ఉంది. భువనకి పాయసం చాలా వేడిగా అనిపిస్తుంది. అబ్బా!
నీళ్లు తాగడానికి గ్లాస్ ఎత్తింది. భువన దృష్టి మళ్ళిన ఆ ఒక్క క్షణం చాలు కాంచనకి. కాంచన వేగంగా సోఫా దగ్గరికెళ్ళింది. కాంతమ్మ అక్కడే నిలబడుంది. కాని ఆమె దృష్టి కాంచన మీద పడింది. ఇదే సమయం. ఆ గొలుసు ఖచ్చితంగా ఈ బ్యాగ్లోనే ఉంది. లేకపోతే భువన ఇంత కంగారు పడదు. కాంచన భువన బ్యాగ్ జిప్ మెల్లగా తెరిచింది. కాంతమ్మకి కాంచన ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాంచన మళ్ళీ దొంగతనం చేస్తుందా అనుకుని గట్టిగా అరవబోతుంది. కాంచనా, ఏం చేస్తున్నావు అక్కడ? బ్యాగులో నుండి ఏం తీస్తున్నావు? కాంతమ్మ అరుపుకి భువన ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. కాంచన అప్పటికే బ్యాగ్లో ఒక చిన్న పౌచ్ని బయటకు తీసింది. ఆ పౌచ్ జిప్ తెరిచి దాన్ని తలకిందులుగా చేస్తుంది. గల్లున శబ్దం. ఒక పసుపు పచ్చని కాంతి. అందరి కళ్ళు ఆ కాంతి వైపే. నేల మీద పడి మెరుస్తుంది మరేంటో కాదు, ఒక రోజు క్రితం మాయమైన అత్తగారి బంగారు గొలుసు. హాల్లో నిశ్శబ్దం. ఎంత నిశ్శబ్దం అంటే గుండె చప్పుడు కూడా వినిపించేంత. భువన చేతిలో స్పూన్ జారి కింద పడింది. కాంతమ్మ నోట మాట రాదు. కాంచన కళ్ళలో నీళ్లు, కాని ముఖంలో గెలుపు. అత్తయ్యా, ఇదే కదా పోయిందనుకున్న గొలుసు. ఇదే కదా నేనమ్మానని నిందలు వేసిన గొలుసు. ఇది భువన బ్యాగ్లో ఏం చేస్తుంది? కాంతమ్మకి పరిస్థితి అర్థమైంది. భువన టౌన్కి వెళ్తోంది. బ్యాగ్లో గొలుసుంది అంటే అమ్మడానికే కదా. అత్తయ్యా, అది నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. అక్కి దాచిపెట్టుంటుంది నన్ను ఇరికించడానికి. చాలు భువన, ఇంకెంతకాలం అబద్ధాలాడతావు? నిన్నటిదాకా తాళాలు నా దగ్గరున్నాయని నన్ను దొంగని చేశావు. ఈరోజు బ్యాగ్ నీ దగ్గరే కదా ఉంది. ఇంటి తాళాలు కూడా నీ దగ్గరే ఉన్నాయి కదా. నేనిందులో ఎప్పుడు పెట్టాను? భువనా, నిజం చెప్పు, ఈ గొలుసు నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? అత్తయ్యా, నమ్మండి, నేను తీయలేదు. అత్తయ్యా, నిన్న భువన నాతో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. కాంచన పేరు మీద మనీ ఆర్డర్ వచ్చింది అని మీరందరూ నమ్మారు. కానీ ఆ డబ్బు ఎవరు పంపారో పోస్టాఫీస్కి వెళ్లి ఆరా తీస్తే తెలిసిపోతుంది కదా. అక్కడ సీసీ కెమెరాలుంటాయిగా. పదండి వెళ్దాం. భువన అక్కడున్న సీసీ కెమెరాలలో కనిపించకపోతే అప్పుడు నన్ను అడగండి. రాలు అన్న మాట వినగానే భువన కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఇక తప్పించుకునే దారి లేదు. భువన ముఖం పాలిపోయింది. ఆమె మౌనమే ఆమె నేరాన్ని ఒప్పుకున్నట్టుగా ఉంది. చిచ్చి, ఎంత నీచమైన పని చేస్తావు భువన. తోడికోడల్ని దొంగని చేయడానికి వాళ్ల తండ్రికి డబ్బు పంపుతావా? సొంత అత్తగారి నగనమ్ముకోవడానికి చూస్తావా? నీకు డబ్బంటే పిచ్చని తెలుసుగాని మనిషంటే ఇంత చులకనా? క్షమించండి అత్తయ్య, నా ఫ్రెండ్స్ ముందు గొప్పలు చెప్పుకోవడానికి అప్పులు చేశాను. అవి తీర్చడానికే ఈ గొలుసు. అలాగే అక్క మీద పగ, 2 పనులు ఒకేసారి అవుతాయని ఇలా ప్లాన్ చేశాను. ప్లాన్ చేశావా? కాంచన లాంటి అమాయకురాలి మీద కుట్రలు పన్నావా? నీ వల్ల ఆ రామయ్య గారు ఎంత బాధపడ్డారో తెలుసా? ఆయన కూతురు దొంగ అని కుమిలిపోయారు. కాంచన రాత్రంతా ఏడ్చింది. దానికి కారణం నువ్వే కదా. కాంతమ్మకి తన తప్పు తెలిసొచ్చింది. కాంచనని అవమానించినందుకు పశ్చాత్తాపంతో ఆమె గుండె రగిలిపోతోంది. కాంచన, నన్ను క్షమించు తల్లి. కళ్లతో చూసిందే నమ్మాను గాని మనసు చెప్పింది వినలేకపోయాను. నిన్ను చాలా మాటలన్నాను. నన్ను క్షమించు. అత్తయ్యా, మీరు పెద్దవారు. మీరు క్షమాపణలు చెప్పకూడదు. నా నిజాయితీ గెలిచింది, నాకంతే చాలు. కాని భువన చేసిన పని వల్ల మన కుటుంబం పరువు పోయేది. పరువు పోయింది మనది కాదు కాంచన, ఈ భువనదే. నువ్విప్పుడే బయటికి పో భువనా. అత్తయ్యా, ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళు. దొంగలు కుట్రలు చేసేవాళ్లు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సురేష్ వచ్చాక విషయం చెప్తాను. అప్పటిదాకా నువ్వు ఇంట్లో ఉండడానికి నీకు అర్హత లేదు. నీ పుట్టింటికే వెళ్తావో ఇంకెక్కడికైనా వెళ్తావో నీ ఇష్టం. గెట్ అవుట్. అత్తయ్యా, ప్లీజ్, సురేష్కి తెలిస్తే విడాకులిస్తారు. నా బ్రతుకు నాశనమైపోతుందక్కా. నువ్వైనా చెప్పు. భువనా, నేను నిన్ను మార్చడానికి చాలా అవకాశాలిచ్చాను. కాని నువ్వు నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నావు. ఇప్పుడు నేను చెయ్యగలిగిందే ఏమీ లేదు. కాంతమ్మ భువనని బయటకి గెంటేసింది. భువన ఏడుస్తూ గేటు బయట నిలబడింది. కాంతమ్మ తలుపులు వేసింది. ఒకప్పుడు మహారాణిలా కారులో అక్కడే దిగిన భువన ఇప్పుడక్కడే రోడ్డు మీద ఒంటరిగా నిలబడింది. కాసేపటికి సురేష్, రాఘవయ్య గారు ఇంటికొస్తారు. విషయం తెలిసింది. భువన ఇంత పని చేసిందా? అమ్మా, నువ్వు చేసిందే కరెక్ట్. దాని అహంకారానికి, దుర్బుద్ధికి ఇదే సరైన శాస్తి.
కాంచన, మమ్మల్ని క్షమించు తల్లి. అసలైన నిజం తెలియక నిన్ను బాధ పెట్టాం. గతం గతహ మావయ్య గారు, ఇప్పటికైనా నా నిజాయితీ మీకు తెలిసింది, అంతే చాలు. ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. భువన మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఎలాంటి ఎత్తుగడ వేస్తుంది? సురేష్ ఆమెని స్వీకరిస్తాడా? ఆమె తండ్రి భూషణం గారు ఊరుకుంటారా? తన కూతుర్ని గెంటేసినందుకు రాఘవయ్య గారి కుటుంబం మీద పగ తీర్చుకుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే 6వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.